కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. వాళ్ళు 2 పాల కేంద్రాల్లో తనిఖీలు చేసి పాల శాంపిల్స్ సేకరించారు. 2 కేంద్రాల్లో కూడా రంగు మారిన బాదం పాలు, పన్నీరు నిల్వలను భారీగా గుర్తించారు. ఆ రంగు మారిన నిల్వ ఉంచిన బాదం పాలను షాపు యజమానులతోనే అధికారులను డిస్ట్రాయ్ చేయించేశారు. అయితే రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో ఈ తనిఖీలు చేస్తున్నామని అన్నారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ. అయితే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. ఇటు ఎక్స్పైర్ అయిన బాదం పాలు అండ్ పన్నీరును సైతం ఇటు రిఫ్రిజిరేటర్స్ లో స్టోర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జనరల్లీ వీటికి ఎక్స్పైరీ డేట్స్ అనేవి వాళ్ళు పెట్టుకోరు, అట్లానే సర్వ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ కి. సో వీటిపై ఎటువంటి రెగ్యులేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవాలి, అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి నరసింహ? రాజమండ్రి కల్తీపాల ఘటన నేపథ్యంలో కూడా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అటు పాల కేంద్రాలు, దాంతోపాటు ఏదైతే లూజు మిల్క్కి సంబంధించినటువంటి ప్రదేశాల వద్ద అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచి అటు పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేక శాంపిల్స్ సేకరిస్తున్నారు. దాంతోపాటు అక్కడి నుంచి ల్యాబ్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా దాదాపు 13 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. శాంపిల్స్ తీసుకోవడం జరిగింది, ల్యాబ్కు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఒకటే అటు హెచ్చరిస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు హాని కలిగించేటువంటి పాలను విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపు క్రితమే మచిలీపట్నంలో కూడా అటు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా అటు రంగు మారినటువంటి బాదం పాలని, పన్నీరును కూడా గుర్తించడం జరిగింది. యజమానుల సమక్షంలోనే డిస్ట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకటే వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ బాదం పాలకు సంబంధించి ఏ కంపెనీ ప్రోడక్టు, పన్నీరుకి సంబంధించి ఏ కంపెనీ ప్రోడక్ట్, ఇలా ప్రతిదీ ఎంక్వైరీ చేశారు. ఏదైతే దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసిన నేపథ్యంలో కూడా ఎక్స్పైరీ డేటు లేదా అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు రంగున మారిన నేపథ్యంలో కూడా ఇవి విక్రయిస్తే మాత్రం ఫస్ట్ వార్నింగ్ కింద వారిని వదిలిపెట్టడం కూడా జరిగింది. మరలా ఇటువంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే 2 రోజుల పాటు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా పాల కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రతి పాల కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. దాంతోపాటు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుతో పాటు పాత బస్తీలోని పలు కేంద్రాలు, అదేవిధంగా ఏదైతే అమ్మకందారులకు సంబంధించి ఏదో లూజ్ మిల్క్కి సంబంధించి అటు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చిన క్రమంలో వాహనాల ద్వారా అటు బిందెలు, క్యాన్ల ద్వారా తీసుకొచ్చిన క్రమంలో కూడా మొత్తం ఎక్కడైతే అమ్ముతూ ఉంటారో వారందరి మీద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి దగ్గర కొన్ని శాంపిల్స్ కూడా గ్యాదర్ చేస్తున్నారు. ఎవరైతే లూజ్ మిల్క్కి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కూడా తీసుకున్న తర్వాత శాంపిల్స్లో కనుక నెగిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కలిగింది. అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే లూజ్ మిల్క్కి సంబంధించి అటు రైతుల నుంచి నేరుగా 5 లీటర్లు, 2 లీటర్లు ఇవన్నీ కూడా ఒక దాంట్లో సేకరించిన తర్వాత మొత్తం తీసుకొచ్చి అటు విక్రయిస్తారు. కాబట్టి అది ప్రజలు సేవించడం అత్యంత హానికరం అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అయితే కానీ ఇక్కడ ఏవైనా శాంపిల్స్ సేకరిస్తే మాత్రం ల్యాబ్కు పంపితే దాదాపు 1 రోజుల సమయం పడుతున్న నేపథ్యంలో ఉటాగొట్టిన అటు పరీక్షలు నిర్వహించే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి కిట్లను కూడా అందుబాటులోకి తేబోతున్నారు. మరో 2 రోజుల్లో ఆ కిట్లు వస్తాయంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. దాని ద్వారా ఏదైతే అటు డైరీ కేంద్రాల వద్ద, దాంతోపాటు పాల కేంద్రాలకు సంబంధించి ఏదైతే లూజ్ మిల్క్కి సంబంధించి అక్కడికక్కడే చెక్ చేసే విధంగా కూడా ఆ కిట్లు అయితే ఉండబోతుంది. అక్కడే ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక అక్కడే యాక్షన్ తీసుకునే విధంగా కూడా రంగం సిద్ధం చేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే రాజమండ్రి ఘటన నేపథ్యంలో కూడా తనిఖీలు చేస్తున్న సమయంలో కూడా అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రజలు కూడా ఒకటే కరుగుతున్నాయి, ఈ తనిఖీలు ఇప్పటితో ఆపకుండా ప్రతి చోట కూడా ప్రతిసారి నిర్వహించే విధంగా కూడా అటు అధికారులు చర్యలు తీసుకోవాలంటే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే 1 రోజుల పాటు ఈ డ్రైవ్ అయితే కొనసాగనుంది. అన్ని పాల కేంద్రాలకు సంబంధించి అటు లూజ్ మిల్క్కి సంబంధించి అటు డైరీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ల్యాబ్కు పంపించిన తర్వాత ఏవైతే రిపోర్ట్ వస్తాయో దాని పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది.
ఎస్ థ్యాంక్ యూ నరసింహ. మొత్తానికి కూడా ఇటు ఏపీలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ పాలకు సంబంధించిన పాల కేంద్రాలలో తనిఖీలను అయితే చేస్తున్నారు. అండ్ అక్కడ ఏవైతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. మచిలీపట్నంలో సైతం ఎక్స్పైర్ అయిన పన్నీర్, ఎక్స్పైర్ అయిన బాదం పాలను షాప్ కీపర్స్ ముందరే డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇటు ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఫ్రిజిరేటర్స్లో పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టుగా సైతం తెలుస్తుంది.